ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. ప్రేమగల మరణ జాలిగల మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి ద్వారా మీ బిడ్డలకు మీ మాటలు వినిపిస్తున్నారు. మీ స్తోత్రం. జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి. సహకారం అందించిన కొత్తపల్లె సంఘస్థులను, టీసీసీ తెలుగు చర్చి కౌన్సిల్ వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆయన వింటున్న ప్రతి బిడ్డకు మారుమనసు రక్షణ మీరు అనుగ్రహించమని, మరి మారుమనసు పొందిన వారికి ఆదరణ కలిగించమని, ఆత్మీయత వృద్ధిపరచమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రం. మీకు అందరికీ నా వందనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి మీ అందరి తరపున వందనం తెలియజేస్తున్నాం. ఒక అంశాన్ని మనం తెలుసుకుందాం. మందిరానికి వెళ్ళకపోతే మనం ఎలా ఉంటాం, మందిరానికి వెళ్ళని వారు ఎలా ఉన్నారు అనే విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. విలాప వాక్యములు పాత నిబంధన గ్రంథం 3వ అధ్యాయము 45వ వచనం. జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. జనముల మధ్యలో ఎలా ఉన్నారట? ఒక చెత్తగా మస్టుగా ఉన్నారట. ఎందుకు అట్లా చెత్తగా కనబడ్డారు అంటే, విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో నియామక కూటములకు ఎవరును రారు గనుక అన్నాడు. నియామక కూటములకు, నియమించిన కూటములకు, ప్రార్థనా కూటములకు మందిరానికి వీళ్ళు వెళ్ళకపోయేసరికి ఎలా తయారయ్యారంట? చెత్తగా తయారయ్యారు, మస్టుగా తయారయ్యారు, చెత్తగా తయారవుతారు. సమాజంలో ఒక క్రైస్తవులు అంటే క్రొత్తగా కనబడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్తలో మాట్లాడిన మాటను మనము గమనించినట్లయితే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, యేసుట నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు నీతో నిశ్చయముగా చెప్తున్నాను. 3వ వచనంలో అంటాడు, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు అంటాడు. క్రొత్తగా అంటే పైనుండి ఆత్మీయంగా, వాక్య సంబంధంగా, పరలోక సంబంధంగా అని. భూ సంబంధంగా అంటే చెత్తగా ఉంటావు, పరలోక సంబంధంగా అంటే కొత్తగా కనబడతావు. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట క్రొత్తగా కనబడింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు కూడా సమాజంలో ఆశ్చర్యపడ్డారు. లూకా సువార్తలో 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరిని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేషోబు కుమారుడు కాడా? యేషోబు కుమారుడు చూడు, యేసు చూడు ఎంత క్రొత్తగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎంత దయగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో. యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరానికి వెళ్ళేవాడు, మందిరంలో వాక్యం చెప్పేవాడు, మందిర సంబంధంగా బ్రతికినవాడు, మందిరాన్ని ఊడ్చి పరిశుభ్రపరిచినవాడు. అక్కడ సంత జరిగేది, వ్యాపారం జరిగేది, వాటన్నిటిని ఊడ్చి వాటన్నిటిని పారద్రోలి దేవుని వాక్యాన్ని ప్రారంభించాడు, ప్రార్థన ప్రారంభించాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళినాడు. దేవుని మందిరంలో వెళ్ళే బిడ్డల జీవితాలు, బిడ్డల ప్రవర్తన క్రొత్తగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా మనం ఎందుకు ఈరోజు సమాజంలో కనబడడం లేదు? చెత్తగా కనబడతా ఉన్నాం, పాతగా కనబడతా ఉన్నాం. నామకార్థ జీవితంలో ఉన్నారు, పాపపు జీవితంలో ఉన్నారు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక ప్రార్థనలు జరుగుతున్నా కూడా ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉంటారు, అరుగుల మీద మాట్లాడుతూ ఉంటారు, రోడ్ల మీద మాట్లాడుతూ ఉంటారు, బజార్లలో మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనా సమయం అప్పుడే బజారుకు వెళ్తారు, ప్రార్థనా సమయం అప్పుడే మరి దుకాణానికి వెళ్తారు. ప్రార్థన మందిరానికి వెళ్దాము అంటే సంతోషాన్ని వ్యక్తం చేయరు. కానీ బైబిల్లో దావీదు మహారాజు గారు భక్తుడు ఒక మాట అంటాడు. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరం నాకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మందిరమునకు వెళ్ళుదము అన్నప్పుడు సంతోషపడ్డాడు. దావీదు కీర్తన, యాత్ర కీర్తన అని ఉంది. దావీదు మందిరానికి వెళ్దాము అంటానే సంతోషపడ్డాడు. మందిరమునకు వెళ్దాము అన్న సంతోషము నీకుందా? మందిరమునకు సంతోషంగా వెళ్తున్నావా? మందిరము అనగానే సంతోషంగా వెళ్తున్నావా? మందిరమునకు సంతోషముగా వెళ్ళుచున్నావా? మందిరమునకు నువ్వు సంతోషంగా వెళ్ళకపోతే చెత్తగా తయారవుతారు. మందిరం అంటానే ఈ రోజుల్లో ఎందుకు అంత నిర్లక్ష్యం, ఎందుకు అంత బాధపడతారు?
సమయం వేస్ట్ అయిపోద్ది అనుకుంటా ఉంటారు. మందిరం అనగానే సమయం వ్యర్థమవుతుంది, సమయం వృధా అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది అని మనం అంటున్నాం కదా. నువ్వు వేస్ట్ అయిపోతావు. సమయం వేస్ట్ అంటున్నావు కదా, టైం వేస్ట్ అంటున్నావు కదా, నువ్వు వేస్ట్ అయిపోతావు. నీ జీవితం వేస్ట్ అయిపోతుంది, నీ కుటుంబం వేస్ట్ అయిపోతుంది, నీ పిల్లలు వేస్ట్ అయిపోతారు. ఈ రోజుల్లో ఎంతోమంది మందిరానికి వెళ్ళని కుటుంబాలు చూడండి, ఆ తల్లిదండ్రులు చూడండి, ఆ యజమానులు చూడండి, ఆ పిల్లలు చూడండి, ఆ కొడుకులు చూడండి, ఆ కోడళ్ళు చూడండి, ఆ బిడ్డలు చూడండి, ఆ అల్లులు చూడండి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. ప్రార్థనకు వెళ్ళని కాపురాలు చూడండి ఎట్లా తయారవుతున్నారంటే చెత్తగా తయారైపోతున్నారు. మందిరానికి వెళ్దాము అంటే సంతోషంగా వెళ్ళు, మందిరము అనగానే ఆనందంతో వెళ్ళు, మందిరము అంటానే ఉత్సాహంతో వెళ్ళు. నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది, నీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది. 23వ కీర్తనలో 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నివసించదను. దేవుని మందిరంలో నివసించడానికి నువ్వు ఇష్టపడితే నీ వెంట దేవుని కృప ఉంటుంది. దేవుని కృపను పొందుకుంటావు, దేవుని దయను పొందుకుంటావు, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటావు, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకుంటావు. మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు, ఒక దావీదు మందిరమునకు వెళ్ళాడు. ఎంత క్రొత్తగా ఈరోజు సమాజంలో దావీదు కనబడతా ఉన్నాడు. అనేకులకు ఒక వింతగా కనబడ్డాడట ఆయన సమాజంలో. దావీదు అందరికీ 71వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అన్నాడు. ఒక వింతగా కనబడుచున్నాను. దావీదు ఒక వింతగా కనబడ్డాడు. అనేకులకు, ఒకరిద్దరికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రపంచానికి ఈరోజు దావీదు వింతగా కనబడుతూ ఉన్నాడు. దావీదు గురించి ప్రపంచం చెప్పుకుంటా ఉంది. దావీదు గురించి ఒక యేసు బోధించినాడు. దావీదు గురించి సమూయేలు గొప్పగా మాట్లాడినాడు, ఉత్తముడు అని మాట్లాడినాడు. దావీదుకు ఉత్తముడు అన్న పేరు ఎట్లొచ్చింది, ఎంత గొప్పగా వచ్చింది. సమూయేలుతో అంటాడు, నీకంటే ఉత్తముడైన వానిని కోరుకున్నాడు అని అంటాడు. అంటే ఒక సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 28వ వచనంలో లాస్ట్ అంటాడు, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. నీకంటే ఉత్తముడు. దావీదు ఒక రాజు కంటే ఉత్తమునిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేవారు ఉత్తములుగా కనబడతారు, ఉత్తమమైన వారుగా ఉంటారు. వాళ్ళ బుద్ధిని బట్టి వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి అన్నాడు. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సమస్త విషయంలో సుబుద్ధి. మందిరమునకు నువ్వు వెళితే సుబుద్ధిగా తయారవుతావు. మందిరమునకు నువ్వు వెళితే మంచి బుద్ధిమంతునిగా, బుద్ధిమంతురాలుగా తయారవుతావు. మందిరమునకు వెళ్ళి వాక్యం మీద దృష్టి పెడితే, మందిరమునకు వెళ్ళి ప్రార్థన మీద దృష్టి పెడితే, మందిరమునకు వెళ్ళి పాటల మీద దృష్టి పెడితే, మందిరమునకు వెళ్ళి దేవుని మీద దృష్టి పెడితే, మందిరమునకు వెళ్ళి దేవుని మీద ఆశ కలిగి ఉంటే నువ్వు ఉత్తముడుగా, సుబుద్ధి గలవాడవుగా తయారవుతావు. కీర్తనల గ్రంథంలో భక్తుడు ఇంకో మాట అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము అంటాడు. 42వ కోరహు కుమారులు రచించినారు. 42వ కీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన నా సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు వచ్చేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు కనబడాలి, నేను కనబడాలి, కనబడాలి, కనబడాలి. దేవుని సన్నిధి నీకు ముఖ్యం, దేవుని మందిరం నీకు ముఖ్యం. ఆ మందిరంలో పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధమైన మాటలు ఉంటాయి, విలువైన మాటలు ఉంటాయి, గొప్ప మాటలు ఉంటాయి.
సంతోషకరమైన మాటలు, ఆనందకరమైన మాటలు, విలువైన మాటలు, ఘనత గల మాటలు. పరిశుద్ధునిగా నువ్వు తయారవుతావు, ఉత్తమునిగా తయారవుతావు, సుబుద్ధి గలవానిగా తయారవుతావు. మందిరం అనేది ఒక మంచి కర్మాగారం, గుణములు కలిగిన కర్మాగారం, గుణములు కలిగిన పరిశుద్ధత. లేదా సీతాకొక చిలుక మీకు అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు అది గొంగళి పురుగు, దారిలో చెత్తగా కనబడతా ఉంటుంది, దుమ్ములో ధూళిలో చెత్తగా కనబడతా ఉంటుంది, అసహ్యంగా కనబడతా ఉంటుంది, మస్టుగా కనబడతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్యూబా దశకు వచ్చి అది ఒక గూడులో ఉన్నప్పుడు, ఆ గూటిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు సీతాకోక చిలుకగా మారిపోతుంది. దాని ప్రవర్తన, దాని ఆలోచనలు ఒకప్పుడు కింద ఉండేటివి అసహ్యంగా, కానీ ఇప్పుడు అది పైకి రెక్కలతో ఎగిరి గొప్పగా కనబడుతూ ఉంటుంది, ఆశ్చర్యకరంగా కనబడుతూ ఉంటుంది. అసహ్యంగా కనబడే గొంగలి పురుగు ఆశ్చర్యకరంగా ఎలా ఎగిరి కనబడుతూ ఉంది. అసహ్యమైన ఒక గొంగలి పురుగు ఆశ్చర్యకరమైన సీతాకోక చిలుకగా అది ఎగిరిపోతూ ఉంది. అది ఒక గూటిలో నుంచి బయటికి వెళ్ళింది, ఒక కర్మాగారంలో నుంచి బయటికి వెళ్ళింది, ఒక పరిశ్రమలో నుంచి బయటికి వెళ్ళింది. దేవుని మందిరం నీకు కర్మాగారం లాంటిది, పరిశ్రమ లాంటిది. నువ్వు చెత్తగా ఉన్నావేమో, దేవుని మందిరానికి వెళ్ళి క్రొత్తగా తయారై బయటికి వెళ్ళు, క్రొత్తగా సుబుద్ధి కలిగి వెళ్ళు, క్రొత్తగా ఉత్తమునిగా వెళ్ళు. దేవుని మందిరములోకి నువ్వు వెళ్ళినప్పుడు అలా తయారవుతావు, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు అలా తయారవుతావు. దేవుని సన్నిధికి వెళ్ళి దృష్టి పెట్టాలి. స్కూల్కు వెళ్ళి దృష్టి పెడితే గొప్ప స్టూడెంట్ అవుతాడు, గొప్ప కలెక్టర్ అవుతాడు. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో, గొప్ప వాళ్ళు అవుతారు, మంచి లెక్చరర్లు అవుతారు, లేదా మంచి డాక్టర్లు అవుతారు, మంచి ఎంప్లాయీస్గా పిలువబడతారు సమాజంలో. మీరు అందులో ఉత్తీర్ణులు కావాలి. వెళ్ళినప్పుడు దృష్టి పెట్టినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం మీద దృష్టి పెట్టు, దేవుని మీద దృష్టి పెట్టు, దేవుని కార్యక్రమాల మీద దృష్టి పెట్టు, సేవ మీద దృష్టి పెట్టు. దేవుని పని జరుగుతూ ఉంటే ఎన్ని అవసరతలున్నా కూడా అక్కడ నీ దృష్టి ఉండదు, పట్టించుకో. దేవుని మందిరంలో ఏ అవసరతలున్నా నీ దృష్టి అక్కడ లేదు. అదే నీ ఇంట్లో ఏ అవసరత తక్కువ ఉన్నా నీ దృష్టి ఉంటుంది, నీ బంధువులకు ఏం తక్కువ ఉన్నా నీ దృష్టి ఉంటుంది, నీ కుటుంబంలో భార్య పిల్లలకి ఏం తక్కువ ఉందో నీ దృష్టి ఉంటుంది. కానీ దేవుని మందిరంలో దేవుని సేవకు ఏం తక్కువ ఉందో నీ దృష్టి అక్కడ ఉండదు. చూడు, ఉండదు, దేవుని మందిరం మీద దృష్టి ఉండదు. లేదా కొందరు దేవుని మందిరానికి వెళ్తే మాకేమన్నా బాధ్యతలు అప్పగించుతూ ఉంటారు, లేదా మమ్మల్ని మందిరంలో ఇవి లేవైనా డబ్బులు అడుగుతూ ఉంటారని కొందరు వెళ్ళరు. అంటే దేవుని మందిరానికి వెళితే ఏవైనా ఖర్చు కావాల్సి వస్తుందేమో మన జోబులో నుంచి అని వెళ్ళకుండా కొందరు ఉంటారు. నువ్వు ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ దేవుని మందిరము నిన్ను ఒక ఉత్తమునిగా మారుస్తుంది, దేవుని మందిరం సుబుద్ధి గలవానిగా మారుస్తుంది, దేవుని మందిరం నిన్ను చెత్తగా ఉన్నవాని క్రొత్తగా మారుస్తుంది. మందిరం మీరు ధరించే వస్త్రాలు పరిశ్రమలో నుంచి కొత్త వస్త్రాలుగా తయారై వస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ బిందెలు మీకు అందరికీ తెలుసు, పగిలిపోయిన బిందెలన్నీ ఆ పరిశ్రమలో వేస్తే ఆ కర్మాగారంలో నుంచి బిందెలు కొత్త బిందెలుగా తయారై వస్తాయి. సిల్వరి వస్తువులు, డెక్షలు కానీ ఏవైనా పాత్రలు కానీ అవి కర్మాగారంలో వేయండి, పరిశ్రమలో క్రొత్త సిల్వర్గా మెరుస్తూ వస్తాయి. కర్మాగారంలో నుండి బయటికి వచ్చే వస్తువులు క్రొత్తగా ఉంటాయి, క్రొత్త వస్తువులుగా బయటికి వస్తాయి. పాత వస్తువులుగా వెళ్ళినా కూడా, చెత్త వస్తువులుగా వెళ్ళినా కూడా, డస్ట్గా వెళ్ళినా కూడా, మస్టుగా వెళ్ళినా కూడా, మనమందరం కూడా చెత్త లాంటి వాళ్ళం కావచ్చు, మస్టు లాంటి వాళ్ళం కావచ్చు. దేవుని మందిరానికి వెళ్ళి చూడు, దేవుని సన్నిధికి వెళ్ళి చూడు, దేవుని సన్నిధిలో ఉండు. నువ్వు దేవుని సంఘంలో బాధ్యతగా ఉండు, దేవుని మందిరంలో బాధ్యతగా ఉండు. అది ఒక మంచి కర్మాగారం అని గుర్తుపెట్టుకో. నువ్వు ఉత్తమునిగా మారాలి అంటే మందిరంలోని, నువ్వు సుబుద్ధి గల వ్యక్తిగా మారాలి అంటే మందిరంలోని, ఓ మంచి మనిషిగా మారాలి అంటే మందిరంలోని, పరిశుద్ధునిగా మారాలి అంటే మందిరంలోనే. మనకందరికీ కూడా తెలుసు, సమూయేలు గొప్ప వ్యక్తిగా ఎదిగాడు అంటే, న్యాయాధిపతిగా పెరిగాడు అంటే, ప్రవక్తగా పెరిగాడు అంటే, వర్ధిల్లాడు అంటే సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అతడు ప్రత్యక్షము తరచుగా తరస్థించలేదు అనింది.
ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో అందులో 19-20లో ఉంది. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొని, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు, న్యాయాధిపతిగా స్థిరపడ్డాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చెత్తగా తయారు కాలేదు అతను. అక్కడ ఏలీ కుమారులు చెత్తగా ఉన్నారు, వేస్ట్గా ఉన్నారు, మస్టుగా ఉన్నారు. కానీ సమూయేలు క్రొత్తగా ఉన్నాడు. చూడు, క్రొత్త కనబడుతున్నాడు. ఇజ్రాయెల్ దేశం అంతట్లో అతని పేరు క్రొత్తగా వింటా ఉన్నాం, గొప్పగా వింటా ఉన్నాం, ఆశ్చర్యకరంగా వింటా ఉన్నాం, అద్భుతంగా వింటా ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళే కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. కాకపోతే అక్కడ దృష్టి పెట్టాలి. దేవుని పరిచర్యలో నీ దృష్టి ఉందా? దేవుని సేవకుడు చెప్పిన, ఏలీ చెప్పిన మాట అంతా కూడా సమూయేలు విన్నాడు. దేవుని మందిరానికి సంబంధించిన పనులన్నీ, మంచి పనులన్నీ విన్నాడు. కష్టమైన, భారమైన, ఈరోజు దేవుని మందిరంలో సేవకుడు ఏం చెప్పినా కష్టమైన, భారమైన, అవి మంచి పనులైతే మీరు చేస్తున్నారా? మంచికి సంబంధించినటివి, దేవునికి సంబంధించినటివి. చెడు పనులు అయితే చేయకండి. కొందరు మందిరంలో పాస్టర్ గారు కొన్ని సంఘాలలో డ్రింక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, బ్రాందీ త్రాగేవాళ్ళు. అవి తెమ్మంటే తెస్తూ ఉన్నారు, సిగరెట్లు తెస్తూ ఉన్నారు, మందు తెస్తూ ఉన్నారు, చెడ్డవన్నీ పలుకుతూ ఉన్నారు కొన్ని మందిరాలలో. అవి చేయకండి. మంచి పనికి సంబంధించింది ఏదైనా, కష్టమనైనా చేయండి. అది ఆశ్చర్యకరంగా మీ కుటుంబాలు ఉంటాయి. ఉదాహరణకు యెషయా భక్తుడు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవాని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఇశ్రాయేలుల మధ్య మేము ఎట్లున్నాము అంటే ఆశ్చర్యకరంగా ఉన్నాం. మేము మా పిల్లలు ఆశ్చర్యకరముగా ఉన్నాము. ఇశ్రాయేలుల మధ్య అద్భుతంగా ఉన్నాము, మహత్కార్యముల్లాగా ఉన్నాము. నేను, నా కుటుంబము, నా పిల్లల్లాగా ఏ ఒక్కరూ లేరు. అందరికంటే పరిశుద్ధంగా ఉన్నాము, అందరికంటే భక్తిగా ఉన్నాము, అందరికంటే ఉత్తములుగా ఉన్నాము, అందరికంటే సుబుద్ధిగా ఉన్నాము. అబద్ధము కానీ, మోసము కానీ, త్రాగుడు కానీ, వ్యభిచారము కానీ, జూదము కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ యెషయా కుటుంబంలో లేవు. మందిరానికి వెళ్ళే కుటుంబం, దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబం, ప్రార్థనకు వెళ్ళే కుటుంబం, దేవుని సంఘ సేవ చేసే కుటుంబం. ఈరోజు మందిరం యొక్క విలువ మీకు అర్థమవుతుందా? మీ విలువ పెరుగుతుంది. మందిరమును మీరు విలువగా చూసుకుంటే, మందిరము పైన మీరు దృష్టి పెడితే మీ విలువ పెరుగుతుంది. సమాజములో, సంఘములో మీ విలువ ఎందులో ఉందంటే మందిరములోనే ఉంది. మీ విలువ మందిరములో ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకు కావలసిన విలువ మందిరంలో ఉంది. మీకు రావలసిన ఘనత మందిరములో ఉంది. మీకు రావలసిన పరిశుద్ధత మందిరములో ఉంది. మీకు రావలసిన సుబుద్ధి మందిరములో ఉంది. మీకు కావలసిన ఘనత మందిరములో ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకు కావలసిన ఘనత మందిరంలో ఉంది. మీకు కావలసిన విలువ మందిరంలో ఉంది. మీ విలువ మందిరంలో ఉంది. మీ విలువ పెరుగుతుంది మందిరమునకు వెళితే. మందిరమునకు వెళ్ళుట ద్వారా మీ విలువ పెరుగుతుంది. మీకు కావలసిన ఘనత, రావలసిన ఘనత మందిరములో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో ఉంది. మీరు క్రొత్తగా కనబడతారు మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు. లేదనుకోండి, చెత్తగా కనబడతారు. నహోము గ్రంథంలో మనం ఒక మాట గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో నహోములో ఒక మాట ఉంది. పాత నిబంధన గ్రంథం, నహోము గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. నినివే
యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరుచున్నాడు. వ్యర్థమైన పనులలో ఉన్నారు, చెత్తగా ఉన్నారు. మందిరానికి వెళ్ళకుండా నినివే ప్రజలు ప్రార్థనకు వెళ్ళకుండా, అంటే ఒక పట్టణం చెడిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ అన్ని వ్యర్థమైన వాటిని బోధించుకుంటున్నారంట. మందిరానికి మీరు వెళ్ళకపోతే వ్యర్థమైన వాటినే బోధించుకుంటూ ఉంటారు, అవే వింటూ ఉంటారు, అవే మాట్లాడుకుంటూ చెత్తగా తయారవుతారు. మందిరానికి వెళ్ళి బోధించుకుంటే, మందిరంలో మాట్లాడితే సమూయేలు ప్రవక్తగా తయారయ్యాడు, సేవకుడుగా తయారయ్యాడు, గొప్ప న్యాయాధిపతిగా తయారయ్యాడు, జడ్జిగా తయారయ్యాడు, అధికారిగా తయారయ్యాడు, ఒక ఆఫీసర్గా తయారయ్యాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తయారయ్యాడు, ప్రభుత్వాన్ని శాసించేవాడయ్యాడు, ప్రభుత్వ పనులు అన్నిటి మీద శాసించేవాడయ్యాడు ప్రవక్త సమూయేలు. అంటే ప్రభుత్వమే తన చేతిలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఇచ్చాడు. ప్రభు పనిలో ఉన్నందుకు నువ్వు లోక సంబంధమైన వ్యర్థమైన అలవాట్లలో, త్రాగుడు జీవితంలో, పాపపు జీవితంలో ఉంటే ఏదో వ్యర్థంగా ఉంటావు, చెత్తగా తయారవుతావు. వ్యర్థమైన మాటలు నీ నోట రాకూడదు, మీరు బోధించకూడదు, మీరు వినకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించి భక్తి కలిగి జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ బిడ్డలు ఎంతమంది నాయన వ్యర్థమైన అలవాట్లలో, ఆలోచనలలో ఉన్నారో, ప్రార్థనకి వెళ్ళకుండా, మందిరానికి వెళ్ళకుండా, పాపపు జీవితాలలో ఉన్నారు, చెడు జీవితాల్లో ఉన్నారు, వారందరూ కూడా నాయన మంచి జీవితాన్ని కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మందిరానికి వెళ్ళకుండా ఎంతమంది అయితే ఉన్నారో, మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ చెత్తగా తయారవుతున్నారు నాయన. చెత్తగా తయారు కాకుండా మంచిగా తయారగుటకు, పరిశుద్ధులుగా తయారగుటకు మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిని దీవించమని. మరి అధ్యక్షులు జోసెఫ్ సార్ గారు సంఘ విషయంలో మరి నాయన ఎంతో బాధ్యత వహించి కొత్తపల్లె మందిర నిర్మాణం విషయంలో ప్రయాస తీసుకున్నాడు. మరి ఆయన చనిపోయారు, లేరు, మీరు పిలుచుకున్నారు నాయన. ఆయనకి ఇచ్చిన సంతానాన్ని, వారి కుటుంబాన్ని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో చింతల వంశస్థులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీ కంచె కాపుదల ఉంచమని, కుటుంబానికి నెమ్మది అనుగ్రహించమని యేసుక్రీస్తునాడు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ కృపయు ఇప్పుడు సదాకాలంతో ఉండగాక. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు తెలియజేయచ్చు. లోకమును విడచి ఈ లోకమునకు వరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. మా కన్నుల పండుగాయనే, నీకేమో శాపమాయనే.
తల్లి మరియా నిన్ను కన్న రోజు, ఆ తల్లి మరియా నిన్ను కన్న రోజు మా కన్నుల పండుగాయనే, నీకేమో శాపమాయనే. ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో, నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో ఎందరికో స్థలము దొరికనే, నీకేమో లేకపోయనే. నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో, నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో ఎందరికో స్థలము దొరికనే, నీకేమో లేకపోయనే. ఈ లోకమునకు వరుదించినావా, నీ ప్రేమనే చూచితే, నీ ప్రేమనే చూచితే. దావీదు వంశం ఆయోధ గోత్రం, దావీదు వంశం ఆయోధ గోత్రం నీ జన్మతో ధన్యమాయనే, లోకంలో పేరుగాంచనే. దావీదు వంశం ఆయోధ గోత్రం, దావీదు వంశం ఆయోధ గోత్రం నీ జన్మతో ధన్యమాయనే, లోకంలో పేరుగాంచనే. ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. మాలో నీ ప్రేమను లిపింపదలచి ఆలోకమును విడచి, ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. ఆకాల చేతుల్ ఆదివ్య శిరమో, ఆకాల చేతుల్ ఆదివ్య శిరమో అల్లాడే ముల్ల బాధతో అటకాంతు క్షమ బాధ. ఆకాల చేతుల్ ఆదివ్య శిరమో, ఆకాల చేతుల్ ఆదివ్య శిరమో అల్లాడే ముల్ల బాధతో అటగాంతు క్షమ బాధ. లోకమునకు అరుదించినావా,
పాదలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితి